హాయ్ అలా ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మా వారు పుట్టినరోజు అని పాయసం చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. సబ్బియం, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, పాలు, సేమియాలు తయారు చేసేద్దాం రండి. ఫస్ట్ ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్లో నీళ్ళు పోసి సబ్బియం వేసి బాగా ఉడికేంత వరకు ఉంచాలి. యువతల స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టి దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. తర్వాత అది తీసేసి సేమియాలు వేయించుకుందాం. దోరగా వేయించుకోవాలి. సేమియాలు మాడకుండా సిమ్లో పెట్టుకుని ఇద్దండి. ఇది కలబెట్టుకుంటూ ఉండాలి, అడుగంటకుండా. సబ్బియం అడుగంటకుండా కలబెడతా ఉండాలి. దాన్ని దోరగా వేయించుకోవాలి. ఇది వేయించుకొని అదాన్ని తీసి పెట్టుకొని దాన్ని కలబెడతా ఉండాలి అడుగంటకుండా. ఒక ప్యాన్ తీసుకొని పాలు పోసుకొని పాలు కాగపెట్టుకోవాలి. పాలు కాగబెట్టుకోవాలి. ఇది కలబెడతా ఉండాలి. పాయసం చక్కెర వేసుకోవాలి. ఒక గ్లాస్ చక్కెర, యాలక్కలు. ఇదండి పాలు పొంగుతున్నాయి. స్టవ్ ఆపేసేయాలి. పెద్ద దాంట్లో వేసుకొని సబ్బియం ఉడకబెట్టుకోవాలి. సేమియాలు. తర్వాత పైన యాలక్కల పొడి వేయాలి. బాగా కలబెట్టాలి. దాన్ని దించుకోవాలి. దించుకొని చల్లారినాక వేయాలి. చల్లారింది బాగా. డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. ఇదండి పాయసం రెడీ అయిపోయింది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే షేర్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి.